ఏమవుతుందంటే చిన్నప్పుడు నీ ఫ్రెండ్ ఒక నిక్ నేమ్తో పిలుస్తావు, వాడు బాధపడుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్బల్ బిలీఫ్. వాడు బాధపడుతుంటే నీకు ఒక రకమైనటువంటి ఆనందం, అక్కడి నుంచి ఈ స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్బల్ బిలీయింగ్ అని అంటాం. అంటే అది గ్రేట్ మార్పు వస్తుంది. తర్వాత రెండోది సోషల్ బిలీయింగ్. అంటే కొంచెం కాలేజీకి వచ్చిన తర్వాత మనమంతా ఒక గ్రూపు, నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నా రేపటి నుంచి అని చెప్పడం. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడకుండా ఉంటే నా మాట అందరూ వింటున్నారు అని కారణం వేసుకోవడం. దిస్ ఈజ్ అంటే వాడు నన్నందరూ కూడా ఐసోలేట్ చేసినటువంటి వాళ్ళ మానసిక పరిస్థితిని చూసి నువ్వు ఒక రకంగా ఆనందించు. సో అలా లీడ్ చేస్తూ వచ్చేస్తుంది ఇది సైబర్ బుల్లింగ్. సో నీకు వాళ్ళకి సంబంధించినటువంటి ఫొటోస్ క్యాప్చర్ చేయడము, లేదా వాళ్ళకి తెలియకుండానే ఏదైనా వీడియోస్ చేయడము చేసి వాళ్ళని టీచ్ చేయడం, డబ్బులు డిమాండ్ చేయడం. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే ఈవెన్ ఒక లేడీ టీచర్ టీచ్ చేస్తూ ఉంటే అవి కూడా ఫొటోస్ తీసి వైరల్ చేసి వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ కూడా వాడుకున్నటువంటి సందర్భాలు. సో కాబట్టి ఇవంతా కూడా ఏంటంటే పేరెంట్స్ మనము అందరూ కూడా ఒక డిసిప్లైన్డ్గా ఉన్నట్టయితేనే ఇవన్నీ కూడా మనం అరికట్టగలుగుతాం. చిన్న చిన్న ఇలాంటి అంటే ఎదుటి వ్యక్తి బాధపడితే మనకు ఆనందం అనేటువంటి దాన్ని మనము ఎప్పుడైతే మన మైండ్లో నుంచి తీసేస్తామో దెన్ విల్ బి మెచ్యూర్. సో కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా మీరంతా విన్నారు ఏ విధంగా నష్టాలు ఉంటాయని. సెర్చ్ చేస్తాం, గూగుల్లో సెర్చ్ చేస్తాం, సార్ ఇప్పుడే చెప్పాడు, మొత్తం గమనిస్తుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మంచి షర్ట్ కోసము వెతికాను అనుకోండి, అమెజాన్లో ఒక మంచి షర్ట్ ఏది ఉంది అని చెప్పేసి వెతికాను అనుకోండి. నేను ఏదైనా యూట్యూబ్ చేసేటప్పుడు ఎప్పుడు నాకు యాడ్స్ వస్తాయి. ఏమొస్తాయి అంటే ఆ షర్ట్కి సంబంధించి ఏ కంపెనీలు ఉన్నాయో అవే వస్తాయి. అంటే సార్ చెప్పినటువంటి ఏంటి చెప్పండి, మనం ఏదేదో సెర్చ్ చేస్తున్నామో వీటికి ఇది అవసరము కాబట్టి ఆ వీడియోసే మనకు ఏమవుతాయి, మళ్ళీ 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 మనకి వస్తాయి. అంటే నువ్వు ఏం సెర్చ్ చేస్తున్నావు అనేటువంటి దానికి తెలుసా తెలియదా అంటే తెలుసు. సో కాబట్టి ఇప్పుడు సార్ చక్కగా చెప్పాడు వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. సో రామసుబాబు సార్ చెప్పింది ఏంటంటే వాడుకోకపోవడం అవివేకం, ఓకేనా, వాడుకోవడము తెలివిగా వాడుకోవడం అనేటువంటిది వివేకం. సో కాబట్టి ఇక్కడ సో మోటివేషన్ కోర్స్ మనం రోజు పెడుతున్నాం. సో అలాంటి వాటి కోసం నువ్వు సెర్చ్ చేస్తే నీకు అలాంటివే వస్తూ ఉంటాయి. అలా కాకుండా బాంబులు తయారు చేయడం ఎలా, డిజిటల్ లైసెన్స్ పొందడం ఎలా, ఇలాంటివి నువ్వు నీ యాంగ్జైటీతో సెర్చ్ చేసావు అనుకోండి, తెలియకుండానే రేపు పొద్దున్నే నీ ఎదురుగా పోలీసులు నిన్ను ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారు. నాకేం తెలియదు సార్, మా వాడు అలాంటి వాడు కాదు సార్, కావాలంటే కాలేజ్ లెక్చరర్లు అందరిని అడగండి సార్, మా దగ్గర కూడా వస్తే రోజు మేము వాడు సెటిల్ ఆడుకుంటామండి వాళ్ళు లాంటి వాడు కాదు అని కూడా చెప్తాం. ఉన్నారు కాబట్టి వాడు డేటా చూడండి, మొత్తం వాడు ఏమేమి సెర్చ్ చేశాడు చూడండి, ఇది వాడి యొక్క యాటిట్యూడ్ అని. సో కాబట్టి మనకి తెలియకుండానే అందుకే జయలక్ష్మి గారు చెప్తారు ఏమని అంటే, నాకు ఒక ఫేస్ ఉంది, నాకు రాసుకోవడానికి ఒక బుక్ ఉంది కాబట్టి నాకు ఫేస్బుక్తో పని లేదు, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫేస్బుక్ అకౌంట్ అని చెప్తారు. సో కాబట్టి ఆయనకి అవసరం లేనప్పుడు అబ్బాయిలు అంటే ఓకే, అమ్మాయిలకి ఏం అవసరం, రాజు చెప్పాడు డీపీలో అన్నీ కూడా చాలా ఇబ్బందులు పడినట్టు ఉన్నాయి. ఇప్పుడేమో హ్యాపీగా ఉంటాం, ఏదో ఎక్కడో ఏదో పోయింటాం, మనం టూర్ పోయింటాము, లేదా షటిల్ ఆడింటాం, ఇంకోటి ఆడింటాం. అవన్నీ నువ్వు ఏదైనా ఫేస్బుక్లో ఇంకో దగ్గర వేస్తే అవన్నీ కూడా ఏమవుతాయంటే మిస్యూజ్ అవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో అసలు అమ్మాయిల ఫోటోలు అసలు షేర్ చేయకూడదు. సో మీరు కూడా అంటే అబ్బాయిలు కూడా మీకైతే ఏం కాదు అని అనుకోవచ్చు, కానీ సార్ చెప్పినట్టుగా ఆమె ఏమో డిమాండ్ చేస్తుంది మా వాడికి ఎన్ని రకాలైనటువంటి మాకు పరిచయాలు ఉన్నాయి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సార్ ఇవన్నీ కూడా నేను సార్ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వీలైనప్పుడు సార్ నాట్ ఓన్లీ ఆన్ దిస్ ఇదే సెక్షన్స్ ఉన్నాయి. సో చైల్డ్ రైట్స్ సంబంధించి కానీ, చైల్డ్ అబ్యూస్ సంబంధించి కానీ, పోక్సో యాక్ట్కి సంబంధించినటువంటి కానీ, లేదా హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి కానీ, లేదా ఆడపిల్లల ప్రజాన్ని కాదు మీ భవిష్యత్తులో 498 ఏ విధంగా మిస్యూజ్ అవుతా ఉంది, 498A అంటే ఏంటి, వరకట్నాలు డిమాండ్ చేస్తే సొసైటీలో ఏ విధమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా సింపుల్గా అంటే పిల్లలకి ఉపయోగపడేటట్టుగా. ట్రిపుల్ రైడింగ్ చేస్తే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఏ విధమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది, హెల్మెట్ లేకుంటే ఏ విధంగా ఉంటుంది, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏ విధమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక చిన్న కంపెండియం లాగా ఒక చిన్న ఒక సెక్షన్ వేసి దానికి సంబంధించినటువంటి వేస్తే ఆటోమేటిక్గా అవేర్నెస్ వస్తుంది. ఎప్పుడైతే అవేర్నెస్ ఉందో ఆటోమేటిక్గా ఆ తప్పులు చేయరు. సో
సో ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీలో ఏం చెప్తున్నానంటే ఉద్దీపన తర్వాత ప్రతిస్పందన, తర్వాత సంవేదన, తర్వాత భావన. అంటే ఏం సార్ అంటే ఒక ఎర్రగా కనబడుతూ ఉంటుంది చిన్న పిల్లవాడు, కనబడితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టిమ్యులస్. ఆ వైపు నడుచుకుంటూ పోతాడు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెస్పాన్స్. ఆ తర్వాత దాన్ని ముట్టుకుంటాడు, అది నిప్పు కాబట్టి గట్టిగా అరుస్తాడు. మళ్ళీ జీవితంలో ఎర్రగా ఉండేది ఏది కూడా ముట్టుకోకూడదని మన బ్రెయిన్ లో ఏమైతుంది ఒక ఫార్మేషన్, దాన్ని కాన్సెప్ట్ ఫార్మేషన్ అని. అర్థమైందా? సో కాబట్టి వాడు ముట్టుకోకూడదని ఎప్పుడు తెలిసింది? ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ దాని గురించి అవగాహన వచ్చిందో అప్పుడు మనకు వచ్చింది. సో కాబట్టి ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది? పల్లెటూరులోకి తెలియదు, మనకి తెలియదు. సో కాబట్టి మనకు ఆ సెక్షన్ దానివల్ల ఏంటి, ఆ పనిష్మెంట్ వస్తే సార్ చెప్పాడు కదా సులభ్ కాంప్లెక్స్ లో ఏమి టాయిలెట్స్ క్లీన్ చేయడానికి కూడా మనకి పనికిరాము అని చెప్పాడు కదా. ఆ విధంగా ఉంటుంది మన భవిష్యత్తు అని తెలిసినప్పుడు దానిపై పోతామా పోమా? కాబట్టి సో యాజ్ ఏ alumni of the student, as a brother of for you all, so I am requesting on behalf of our students, sir. So మీకు వీలు ఉన్నప్పుడు అంటే చిన్న చిన్న సెక్షన్స్ నేను ఇప్పుడు వచ్చేటప్పుడు అడిగాను. సో ఐఎమ్ హ్యావింగ్ సమ్ యాంగ్జైటీ. సో ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు కాబట్టి సెక్షన్స్ అన్ని కూడా మాట్లాడుతూ ఉంటాము. సో కాబట్టి చిన్న చిన్న సెక్షన్స్ సో వీళ్ళకు పనికొచ్చేటంత మొత్తం మీ లా అంతా అవసరం లేదు. కానీ జస్ట్ ఇప్పుడు మనం మాట్లాడాం 353 దాని కింద మళ్ళీ ఏబీసీలో చేశారని. సో 353 ఏ కింద ఏంటి, బి కింద ఏంటి, 354 డి ఏంటి, ఇంతకు ముందు మాట్లాడండి 498 ఏంటి, 498 ఏ ఏంటి, 499 ఏంటి అని. సో నేను కాబట్టి చెప్తున్నా మీరు ఏదన్నా చేస్తే ఏంటి ఒక భార్య ఉంది, భర్త ఉన్నాడు, హ్యాపీగా ఉన్నారు కదా. 498 ఎట్లా అట్రాక్ట్ అవుతుంది అంటే నువ్వు భార్య చూసి నీ ముఖం నువ్వు లాగా అయిపోయినావు అని అన్నా కూడా 498 అట్రాక్ట్ అవుతుంది. అర్థమైందా? కాబట్టి పిల్లలు చెప్పినప్పుడు చెప్తున్నాడు ఏమనంటే 500 రూపాయలు తక్కువ గుర్తు పెట్టుకొని అదొక యాక్ట్ ఉంది, 500కి 2 రూపాయలు తక్కువ అని చెప్పండి అని చెప్పి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద అవేర్నెస్. సో కాబట్టి మనమేమన్నా మన భార్య కదా ఏదో ఒకటి అందాము అని అంటే దాన్ని మనం థ్రెషోల్డ్ లిమిట్ అని అంటాం. థ్రెషోల్డ్ లిమిట్ అని అంటే నాలాంటి వాడు ఉన్నాడు అనుకో, నువ్వు ఎన్ని అన్నా నాకు థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ చాలా హై ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి నేను కదా పట్టించుకోను. ఇంకొకరు నీ భార్య, నీ ఫ్రెండ్, నా ఫ్రెండ్ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. ఒక చిన్న మాట అన్నా కూడా తట్టుకోలేక రియాక్ట్ అయిపోతాం. దాన్ని టీఎల్వి అని అంటాం. మా కెమిస్ట్రీలో పొల్యూటెంట్స్ కి సంబంధించి ఆ వాల్యూ ఎంత తక్కువగా ఉంటే అంత ప్రమాదకరం. టీఎల్వి వాల్యూ అని అంటాం. అంటే ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటారు కదా సహనానికి ఓర్పు కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దే మనిషిని బట్టి కూడా ఎలా ఉంటుంది అంటే వేరుగా ఉంటుంది. సో కాబట్టి మనం చేసేటువంటి చిన్న టీజింగ్ ఏమి ఎందుకు పోతారా ఈ బతుకు అని అంటే నాలాంటి వాడు మొత్తం వాళ్ళందరి మధ్య నాకేమి అని పాజిటివ్ తీసుకునేవాడు ఉంటాడు. వాడు ఇంత మాట అన్నాడు, ఇంత మాట అన్నాడని నేను ఎందుకు బతకాలని చేసుకునేవాడు ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరి పర్సనాలిటీ ఎలా ఉంటుందో తెలియదు. సో మనిషికి మధ్య కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. సో కాబట్టి థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ సమ్ అవేర్నెస్ రిగార్డింగ్ దిస్. అందరూ కూడా ఉంటే బాగుంటుంది. బట్ డ్యూ టు ఎగ్జామినేషన్ షెడ్యూల్ సో అవర్ ఎంటైర్ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ అటెండెడ్ దిస్ వెరీ గుడ్ ప్రోగ్రామ్. సో దిస్ గవర్నమెంట్ ఇనిషియేటెడ్ దిస్ ప్రోగ్రామ్. సో బికాస్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా దీనిపైన ఎక్కువ మనం చూస్తున్నాం వార్తాపత్రికల్లో కానీ అసలు. కాబట్టి సో మస్ట్ హ్యావ్ ద అవేర్నెస్ రిగార్డింగ్ దిస్ సైబర్ బుల్లింగ్ అండ్ అబ్యూజ్ ఆఫ్ సోషల్ మీడియా. అండ్ ఐ హోప్ మన స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు తెలుసుకున్నటువంటి విషయాలన్నీ చాలా చక్కగా నేర్చుకుని ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలని. మేమందరూ ఏం కోరుకుంటామంటే ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీలో ఏం కోరుకుంటాం మన పిల్లలు ఎప్పుడు కూడా బాగుండాలి. సో ఏదో మన ఫ్యామిలీలో పెద్దలు ఏదో తిట్టినా కూడా ఎందుకు తిడతారు కదా. సో పక్కింటి వాళ్ళు తింటూ ఊరుకుంటావా? కాబట్టి తిట్టే హ్యాపీ దొరుకుతుంది, తిట్టే హ్యాపీ దొరుకుతుంది. ఎవరు ఎక్కువ కేర్ తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువ తిట్టేటువంటి రైట్ అనేటువంటిది వస్తుంది. సో యు ఆల్ లైక్ అవర్ చిల్డ్రన్ ఆఫ్ ద చిల్డ్రన్ దట్స్ వై. సో మీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో కొన్నిసార్లు మన సార్లు కూడా చెప్తుంటారు, కొన్నిసార్లు కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రంగా కూడా చెప్తుంటారు. యు టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే and make use of this program. So thank you. Nice program, and very much thankful to for coming
సజెషన్స్